సరే, ఈ సమయంలో మన మధ్య ఉంచబడినటువంటి ప్రభు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము సాదృశ్యమైనటువంటి లేఖన భాగాన్ని చదువుకొని తర్వాత వాక్యాలకు వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 31 వరకు ఉన్న లేఖన భాగాన్ని మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26 నుంచి 31 వరకు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందక పోదుము. మరి ఒక భాగాన్ని చదువుకుంటాం మనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన మొదటి పత్రిక రోమా పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరొక లేఖన భాగం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. చాలు. ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఇప్పటి వరకు నాయన తండ్రి మాకు సహాయపడుతూ వచ్చిన దేవా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మా ఎదుట ఉంచబడినటువంటి నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన ఆయన శరీర రక్తములను తీసుకొని పోచుండగా దానికంటే ముందుగా మమ్మల్ని మేము పరీక్షించుకోవాలని, మా హృదయ దుస్థితిని తెలుసుకోవాలని ఆయన తండ్రి మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ చదవబడిన లేఖన భాగంలోంచి మాతో మాట్లాడండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూచినట్లు మా కన్నులు తెరవమని దేవా, ఈ సమయంలో ఇటు పరిచర్యకు నన్ను పాత్రనుగా చేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ నా నోట మీ మాటలు ఉంచి మేమందరము కలిసి వాక్యాన్ని ధ్యానించి ఆయన తను మమ్మల్ని పరీక్షించుకొని ఆ తరువాత ఆయన తండ్రి నీ శరీర రక్తంలో ఆయన పాలుభాగసులు అయ్యే కృప మాకు దయచేయమని మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఏమన్నాడు? మొదటి 8వ వచనంలో ఏమన్నాడంటే, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి నాకు చాలా సంతోషం కలుగుతుంది, చాలా ఆనందంగా ఉంది అన్నాడు. యాక్చువల్గా రోమా ప్రజలు అంటే రోమా సామ్రాజ్యం కిందకే అప్పట్లో యెరూషలేము అదంతా ఉన్నది. అయితే రోమీయులు అంత తొందరగా పామరులు కాదనమాట. చాలా వాళ్ళు నాలెడ్జ్ పర్సన్స్, అప్పట్లోనే చాలా జ్ఞానవంతులు. అలాంటి వాళ్ళు ఏది నమ్ముతారు ఈజీగా? అంత ఈజీగా నమ్మరు. కానీ ఈ పౌలు చెప్పిన సువార్తను బట్టి వాళ్ళు దేవుని అంగీకరించారంట, రక్షణ పొందారంట. రక్షణ పొందిన తర్వాత మళ్ళా పౌలు యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆ లెటర్ రాస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచును బట్టి. అంటే వాళ్ళ విశ్వాసం, రోమన్స్ యొక్క విశ్వాసం అక్కడితో ఆగిపోలేదు, కానీ అదేమవుతుందంట? స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవుతుంది. మరి అలా స్ప్రెడ్ కావటానికి వాళ్ళు ఎవరి వైపు చూశారు? మనం చదువుకున్న 2వ లేఖన భాగంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు
దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు ఆ, ఓపికతో పరిగెత్తము. అంటే ఇక్కడ రోమీయులు వాళ్ళు ఏం చేశారంటే, మొదట వాళ్ళ విశ్వాసం ఇంత స్ప్రెడ్ అయిపోవడానికి, లేదా వాళ్ళ విశ్వాసం ఇంత డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే, వాళ్ళు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని పక్కన పెట్టి ప్రతిసారి యేసు వైపు చూచు విశ్వాసమును కర్త అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మి ఆయన వైపు చూస్తూ సాగారంట. అందుకని వాళ్ళ విశ్వాసం అంట చాలా ప్రచురం చేయబడతా వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే పాపులారిటీ కదా. మనం నిన్న చూస్తూ ఉన్నాం, ఎలక్షన్స్ యొక్క రాకముందే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ ఆయన ఒక ఊరిలోకి వెళ్ళి ఆయన ధ్యానం చేస్తున్నారంట. ధ్యానం చేస్తూ అవి ఫేస్బుక్లో, ట్విట్టర్లో, న్యూస్లో కూడా వస్తూనే ఉన్నాయి. దాని ద్వారా ఏం కలిగిందంటే, మోదీ గారు ధ్యానం చేస్తారు కాబట్టి అందరికీ ధ్యానం చేయడం అంటే ఒక రకమైన పాపులారిటీ. అలాగే 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది క్రికెట్లో. అప్పటిదాకా కపిల్ దేవ్ అంటే ఎవరికి తెలియదు, కానీ ఒక్కసారి పేరు మారు మోగిపోయింది. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది క్రికెట్. అప్పటిదాకా మామూలుగా ఉన్న ధోని ఏమయ్యాడు? మహేంద్ర సింగ్ ధోనిగా. చాలా అంటే వాళ్ళ పేర్లు ఎందుకు ప్రచురం చేయబడతాయంటే, దానికంటే ముందు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. దానికంటే ముందు చాలా హార్డ్ వర్క్ ఉంది. అంత ఈజీగా వాళ్ళ విశ్వాసము ప్రచురం చేయబడలేదు. వాళ్ళు పాపాన్ని ఎదిరించారు, సులువుగా చిక్కులు పెట్టి అవన్నిటినీ తట్టుకుంటూ యేసు వైపే చూస్తూ. అందుకని అక్కడ అంటాడు కదా, విశ్వాసకర్త అని చెప్పి కింద ఏమన్నాడు? సేనాధిపతి. విశ్వాసానికి సేనాధిపతి అయిన యేసును పట్టుకొని ఆయన మార్గంలో నడుస్తున్నారు కాబట్టి వారి యొక్క విశ్వాసం సర్వలోకానికి వెళ్ళిపోయిందంట. దట్స్ మీన్స్ ఆ కాలంలో మొత్తం ప్రపంచం అంతా రోమీల గురించి గొప్పగా చెప్పుకుంటారంటే కారణం అదే. ఇప్పటికి కూడా చూడండి మీరు, ఇటలీ ఆ దేశాలను అక్కడే ఉంటాయి. ఇటలీ, ఏథెన్స్ చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళు చాలా పుస్తకాలు రాశారు, చాలా భాషలు వచ్చు వాళ్ళకి, చాలా తర్జుమాలు చేసిన వారు. ఎందుకయ్యా ఇదంట అంటే, వాళ్ళు ఎక్కడ కూడా విశ్వాసంలో పక్కకు పోలేదంట, యేసు వైపు చూస్తూ నడుస్తూ వస్తున్నారు. అయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్తాడు కదా, అసలు విశ్వాసం అంటే ఏంటి? మొదటి వచనం 11:1లో అసలు విశ్వాసం అంటే ఏంటంటే, నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అసలు విశ్వాసం అంటే ఏంటంటే, అసలు కనబడని వాటిని నమ్మటమే విశ్వాసం. మన సాధారణమైన భాషలో నాకు కనబడని దాన్ని నమ్మటమే విశ్వాసం. మీరు ఎవరైనా యేసుప్రభుని చూసారా? మనందరం యేసుప్రభుని చూడలేదు. మనం ఎవరైనా పరలోక రాజ్యాన్ని చూసామా? అది చూసామని కొంతమంది చెప్పుకుంటారు, కానీ పక్కన పెట్టండి. చూస్తే ఆ దేవుడు అందరికీ రివీల్ చేస్తాడు. కొంతమంది నాకు దర్శనాల్లో కనబడ్డాయి, నేను వెళ్ళొచ్చా, మెట్లు ఎక్కొచ్చా, అసలు ఎంత వాళ్ళ వరకు, అది పక్కన పెట్టండి. ఒక స్టేట్మెంట్ దేవుడు రిలీజ్ చేయాల. నరకాన్ని చూసామా? చూడలేదు. యేసు ప్రభు రాబోతున్నాడనే విషయాన్ని మనకు తెలుసు, అంతే, దాన్ని నమ్మాం. ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం ఉందని, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉందని, ఆ తర్వాత మనం ఎత్తబడతాం, ఇవన్నీ మనకు తెలుసా? కానీ మనం నమ్మాం కాబట్టి. అంటే విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు సూచన. ఇటువంటి విశ్వాసం యేసుక్రీస్తు ద్వారా మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వాసం ద్వారా మనం ఏమయ్యాం? చాలా చాలా విషయాలు ఉన్నాయి కదా. విశ్వాసం ద్వారా మనం మొదటిగా దేవుని పిల్లలుగా మారిపోయామంట. యోహాను పత్రిక, యోహాను సువార్తలో ఉంటుంది కదా, 1వ అధ్యాయం 12వ వచనం. విశ్వాసం ఉంచువాడు దేవుని పిల్లలు అగుటకు ఆయన అనుగ్రహించను. చదవండి. తను ఎందరు అంగీకరించురో అందరికీ, అనగా విశ్వాసం ఉంచిన వారికి అధికారము అనుగ్రహించను. అంటే విశ్వాసం ద్వారా ఇప్పుడు మనం దేవుని పిల్లలు అయిపోయాం. నెంబర్ 1. మరి దేవుని పిల్లలుగా ఉంటున్నామా? మళ్ళీ మనం క్వశ్చన్ చేసుకుందాం తర్వాత. విశ్వాసం ద్వారా దేవుని పిల్లలు అయిపోయినాం. తర్వాత చూస్తాం మనం ఇదే యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 36వ వచనంలో, విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. మనందరం యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచాంగా, కాబట్టి ఇప్పుడు మనకి నిత్య జీవం కూడా అక్కడ ఉన్నది. రెండవది, నిత్య జీవానికి కూడా మనం వారసులం అయిపోయినాం. తర్వాత మనం ఇదే యోహాను సువార్త పక్క అధ్యాయం 4వ అధ్యాయంలో చూసినట్లయితే, విశ్వాసం ద్వారా పరిచర్య చేసిందంటే ఎవరు? సమరయ స్త్రీ. 39వ వచనంలో
ఆ, ఆ, ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ, ఆ, విశ్వాసము ఆ స్త్రీ యొక్క అంటే ఆ స్త్రీలో ఉన్న విశ్వాసం ఏం చేసింది? ఆమెని ఒక రకమైన పరిచారకురాలుగా మార్చేసింది. మనం కూడా అంతే కదా. మనం సువార్త ఎందుకు చెప్తున్నాం? యేసు ప్రభు దేవుడని నమ్మాము, అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మాము, పరలోకం ఉందని నమ్మాము, నరకం ఉందని నమ్మాము. ఇవన్నీ నమ్మాం కాబట్టి మనం ఏం చెప్తున్నాం? వెళ్ళి పరిచారకులుగా సువార్త మనం కూడా ఈ పని చేస్తూ ఉన్నాం. ఇంకా విశ్వాసం ద్వారా మనం చూస్తాం, రోమపత్రిక 3:26 ఉంది కదా, మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసం ద్వారా యేసునందు విశ్వాసం ఉంచి వారిని నీతిమంతులుగా తీర్చువారు. చాలక్క. ఇంకా మన విశ్వాసం ద్వారా తిమోతికి రాస్తూ అంటాడు కదా, రక్షణార్థమైన జ్ఞానం సంపాదించుకున్నాం. చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనముల నుండి చాలు. అంటే విశ్వాసం ద్వారా మనం వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, విశ్వాసం ద్వారా దేవుని పిల్లలు అయిపోయినాం, విశ్వాసం ద్వారా పరలోకానికి వెళ్తామని కాన్ఫిడెన్స్ వచ్చేసింది, విశ్వాసం ద్వారా మనం సువార్త ప్రకటిస్తున్నాం, సువార్థికులుగా మారిపోయినాం. అయితే ఈ విశ్వాసం మన ఏ స్థాయిలో ఉంది, ఈ విశ్వాసం ఎలా ఉంది అనే విషయాలను మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. కొంతమంది వ్యక్తుల ద్వారా మనం ఈ విశ్వాసం ధ్యానం చేద్దాం. వాళ్ళకి మనకున్న విశ్వాసం ఏంటి? వాళ్ళ విశ్వాసం అయితే సర్వలోకానికి పాపులారిటీ అయిపోయిందంట, ప్రచురం అయిపోయారంట. మరి మన విశ్వాసం ఎట్లా ఉంది? సర్వలోకానికి ప్రచురం అయ్యేలాగుందా? అసలు ఇంట్లోంచి బయటికి ఎవరైనా సరే, కనీసం ఇంట్లో వాళ్ళైనా నీ విశ్వాసం సూపర్ అని అన్నారా? మన స్నేహితులు ఎవరైనా అన్నారా? బంధువులు ఎవరైనా అన్నారా? సంఘంలో ఎవరైనా అన్నారా? వీధిలో వాళ్ళు ఎవరైనా అన్నారా? క్రీస్తునందు నీ విశ్వాసం అసలు మామూలుగా లేదబ్బా, కొంచెమైనా బయటికి వెళ్ళిందా మన విశ్వాసం అనేది మధ్యాహ్న కాల సమయం పరీక్షించుకుందాం. మొదటిగా మనం కొంతమంది వ్యక్తుల్ని ధ్యానం చేద్దాం. రండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే ఉండండి, అక్కడే అన్నీ మనం చూస్తాం. మొదటిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేద్దాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నారు. మొదటి పర్సన్ ఎవరు? అందరూ మనకు తెలిసిన వాళ్ళేండి. వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, వాళ్ళ యొక్క విశ్వాసం అంట ప్రపంచవ్యాప్తంగా ప్రచురమైంది. రోమాపత్రికలో రాస్తున్నట్టు మన విశ్వాసం ప్రచురమైందా లేదా, ఇదే పాయింట్. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చూద్దాం. హేబేల్ అంట ఎలా అంట? విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అంటే హేబేలు విశ్వాసం నీతిమంతుడనే సాక్ష్యం పొందే స్థాయికి వెళ్ళిపోయింది. ఎక్కడ? ఆదికాండం 1వ అధ్యాయం 4వ అధ్యాయము, ఎక్కడ? హెబ్రీ పత్రిక, ఎక్కడ? మనం 2024 సంవత్సరం. ఇప్పటికీ హేబేలు గురించి మాట్లాడుతూనే ఉన్నాం కదా. ఆయన గురించి ఎక్కువ రాయబడలేదు, కానీ మనం చూసినట్లయితే నేను అనుకుంటా వాళ్ళ అమ్మా నాన్న చెప్పినది ఆయన తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి కావచ్చు, దేవునితో స్వయంగా మాట్లాడే వ్యక్తి కూడా కావచ్చు. అంతే కదా. ఆదాము హవ్వ కుమారుడు అంటే దేవునితో మాట్లాడే అనుభవం కూడా ఆయనకుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ హేబేలు విశ్వాసం, ఎందుకు ఆయనకు అంత విశ్వాసం వచ్చిందంటే మనం చూస్తున్నాం. రండి, ఆదికాండంలో ఆయన అర్పించిన అర్పణ చాలా యోగ్యమైనదిగా ఎంచబడ్డది. 4వ అధ్యాయం 4వ వచనం. తన మందలోని తొలుచూలను పుట్టిన కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. అర్పణ కంటే ముందుగా దేవుడు ఎవరిని అంగీకరించాడంట? హేబేల్ని అంగీకరించాడంట. అర్పణ పక్కన పెట్టండి. మనం కూడా చాలాసార్లు చాలా ప్రాస్పరిటీ గాస్పల్లో ఈనాడు చూస్తున్నాం. మీరు దేవునికి అర్పణ ఇస్తే మామూలుగా ఉండదు మీకు అని చెప్పి ఒక సేవకుడు చెప్తా ఉంటాడు.
నేను చూసా అది మనకి ఒక 10 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఆ బడా సేవకుడు కదా కూకట్పల్లిలో ఒక పెద్ద మందిరాన్ని కట్టారు. దానికి మామూలు ఫండింగ్ రేజ్ చేయాల, చాలామంది ఇచ్చారనమాట. చాలామంది ఇస్తూ వచ్చారు. అప్పట్లో ఆ టైంలో మేము కూడా హైదరాబాద్ వెళ్ళాం. అప్పుడు అది లేదు, అక్కడ నైనా గార్డెన్స్ అని ఉండేది, దాంట్లో జరిగేది ఆరాధన. నైనా గార్డెన్స్ అని ఒకసారి అటెండ్ అయ్యాను. అసలు ఎంత మోటివేట్ చేస్తున్నాడంటే, నీ అర్పణ చాలు, అసలు మామూలుగా దీవించడు దేవుడు. నువ్వు ఏది ఇస్తావా, కొంచెం ఇస్తావా, 1000 రూపాయలు ఇస్తావా, 1,00,000 రూపాయలు ఇస్తావా, దేవుడు విపరీతంగా ఆశీర్వదిస్తాడు. పట్టజాలంతా విస్తారంగా నీ కుటుంబం మారిపోద్ది అంటాడు. కానీ అరే బాబు, మొదట దేవుడు హేబేలును తర్వాత ఆయన అర్పణను అంగీకరించాలని కాన్సెప్టే చెప్పట్లేదు. నేటి సమాజంలో చాలామంది సువార్తికులు చేసే పని అదే. మొదట ఆయన ఏంటంటే అంగీకరించబడే వ్యక్తి. హేబేలు ఎవడంటే మొదట ఆయన అంగీకరించబడే వ్యక్తి. అందుకే హేబేల్ని దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. హేబేల్ని అంగీకరించిన తర్వాత ఆయన అర్పణను అంగీకరిస్తూ వచ్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఏమంటాడు రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కదా, ఏంటి సమర్పించుకోవాలంటాడు పౌలు? సజీవ యాగంగా మీ శరీరములను, చూద్దాం అన్నమాట, సమర్పించవలసింది, అంగీకరించవలసింది నువ్వు, నీ అర్పణ కాదు. నీ అర్పణ తర్వాత విషయం. అది నువ్వు గనక దేవుడికి అర్పించబడితే అప్పుడు నీ విశ్వాస స్థాయి ప్రచురం అవుతుంది. చదవండి. కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను మీకు యుక్త. సజీవ యాగంగా హేబేలు ఫస్ట్ సమర్పించుకున్నాడు కాబట్టి ఆయన అర్పించబడ్డాడు, అంగీకరించబడ్డాడు. కాబట్టి మనం కూడా ఈ ఉదయకాల సమయమందు దేవునికి, అంటే మన విశ్వాసం ప్రచురించబడాలి అంటే, మన విశ్వాసం స్ప్రెడ్ అవ్వాలంటే, మన విశ్వాసం అక్కడికే ఆగిపోయింది. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే, యేసు ప్రభు పక్కనున్నా సరే శిష్యులు దేవుని శక్తిని గుర్తించలేక పేతురు ఏం చేశాడు? మత్తయి సువార్త 14వ అధ్యాయం మునిగిపోతా ఉన్నాడు. ప్రభువా కాపాడు కాపాడు అంటున్నాడు. అరే బాబు, ఇక్కడే ఉన్నా కదా. ఇంకో సందర్భంలో, అదే సందర్భంలో ఆయన పడుకుంటే మేము చచ్చిపోతున్నామనే చింత నీకు లేదా? పక్కనే ఉన్నాడు కదా యేసు ప్రభు. విశ్వాస స్థాయి ఎక్కడికి? అప్పటికి ప్రచురం కాల వాళ్ళ విశ్వాసం. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయిన తర్వాత దేవుని యొక్క విశ్వాసాన్ని పొందుకున్నారో, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను పొందుకున్నారో, మేడగది సహవాసంలో శక్తిని బలాన్ని పొందుకున్నారో, అట్ ద నెక్స్ట్ చాప్టర్ ఆయన బలంగా బోధించడం మొదలుపెట్టాడు పేతురు, జ్ఞానం లేకపోయినా సరే. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం పరీక్షించుకోవాలంటే, ముందు దేవుడు మనల్ని అంగీకరించాలి. ఈ అంగీకరించే మనస్తత్వం, అలాంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే మన విశ్వాసం ఏమైంది? ప్రచురం అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఈ హేబేలు గురించి మత్తయి కూడా రాస్తాడు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆ నీతిమంతుడి రక్తం మొదలుకొని అంటాడు. మత్తయి సువార్త 23:35 నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్యన జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు. సరే, అది వేరే కాన్సెప్ట్. కానీ హేబేలు నీతిమంతుడిగా ఎలా సాక్ష్యం పొందాడంటే, అతను దేవుని చేత అంగీకరింపబడే వ్యక్తిగా ఉన్నాడు, సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకున్నాడు, దేవుడికి లోబడేవాడుగా ఉన్నాడు. అందుకని ఆయన మొదటి హత్య ఆయనేగా జరిగింది. అందుకని అక్కడి నుంచి మొదలుకొని నీతిమంతుల రక్తం కానీ ఇక్కడ మత్తయి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, మనం కూడా సజీవ యాగంగా మొదట దేవునికి అర్పించుకుంటే ఆ తర్వాత మన విశ్వాసం స్ప్రెడ్ అవ్వటం, ప్రచురపరచడం స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా అవ్వదు. అప్పటిదాకా మన దగ్గరే ఉంటుంది. విశ్వాసం ఉందా అంటే ఉందన్న. మరి విశ్వాసం ఉందిగా, అక్కడ దాకా వస్తావా అంటే అక్కడికి నేను రానన్నా. మనం అసలు చెప్తాం, సువార్త ఉంది హైదరాబాద్లో, నీకు విశ్వాసం ఉందా అంటే అందరూ విశ్వాసం ఉంది, విశ్వాసకర్తమైన యేసు వైపు చూస్తూ మేము నడుస్తున్నాం. సరే పదండి, పాత బస్తీలో మనం సువార్త చెప్పాలి అంటే ఎంతమంది చెప్తారు చేయప్పుడు? పాత బస్తీలో సువార్త చెప్పాలి, ముస్లిం సహోదరుల మధ్య సువార్త చెప్పాలి. అప్పుడు ఏమైంది? మన విశ్వాసం ప్రచురం అవుతుందా? అవ్వదు. అలా చేసిన వాళ్ళే ప్రచురమైంది. అలా అనేక మంది భక్తులు ఆ రకంగా విశ్వాస స్థాయిని నిలబెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చారు. అందుకే ఇక్కడ అంటాడు చూడండి,
ఎవరైతే యోహాను సువార్త 14వ అధ్యాయము, మనం దేవుని అంగీకరించలేము. 21వ వచనం, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. చెప్పండి చాలు. మనం చాలాసార్లు ఇదే యేసుప్రభు అంటే నాకు చాలా విశ్వాసం ఉందండి, యేసుప్రభుని ప్రేమిస్తున్నానండి, మరి పాత బస్తీలో సువార్తకు వస్తావా? రానండి, చాలా రిస్క్ అండి అది. సింపుల్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనం చాలాసార్లు మన విశ్వాస స్థాయి అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. ఇప్పుడు హేబేలు నీతిమంతుడనే ఆ బ్రాండ్ ఎందుకు పొందాడు, ఆ పేరు ఎందుకు పొందాడంటే ఆయన విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసం ప్రచురించబడ్డది, అనేకులకి అది మాదిరికరమైన జీవితంగా ఉందనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మొదటిగా హేబేల్ ద్వారా మనం అంగీకరించబడాలి అంటే విశ్వాసం ఉంది కానీ అంగీకరించబడాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మొదటిగా రెండవ తలంపు చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ వచనం. హానోకు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉన్నాను. హానోకు విశ్వాసం ఎలాంటిదంటే దేవునికి ఇష్టడైన విశ్వాసం ఉంది కానీ దేవునికి ఇష్టడయ్యే విశ్వాసం మనకుందా? మళ్ళీ క్వశ్చన్ చేసుకోవాలి. విశ్వాసం హానోకు ఉంది కానీ ఆయన ఎలా ఉన్నాడు? విశ్వాసంతో పాటు దేవునికి ఇష్టడంట, దేవునికి ఇష్టడైన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఆది కాండంలో చూస్తాం కదా, ఇష్టడు ఏం చేస్తాడు ఎప్పుడు కదా? దేవునితో నడుస్తాడు, దేవుని వెనకాల నడుస్తాడు. మీరు గమనించండి, మా వివాహం కాకముందు నేను ఎక్కడ నడిచేవాడిని? సైకిల్ వేసుకొని జరిగిన వెనకాల నడుస్తూ వెళ్ళేటండి. అందరూ అదే చేస్తారు, ఓపెన్గా మాట్లాడుకుంటే అదే కదా. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఫాలో అవుతూ ఉంటా, ఫాలో 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 అని పాట పాడుకుంటా ఫాలో అవుతాం. ఎందుకు? నాకు ఇష్టం కాబట్టి. మరి ఇప్పుడు యేసుప్రభు అంటే ఇష్టం ఏర్పడ్డదిగా, మరి ఫాలో అవుతున్నామా లేదని మనం చూసుకోవాలి. అందుకే ఆది కాండం ఆయన దేవునితో నడిచాను కదా, 5వ అధ్యాయము 23వ వచనం. హనోకు దేవునితో నడిచిన తరువాత చాలు. హనోకు అంటే దేవునితో నడిచిన వ్యక్తి, అందుకే ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు కూడా విశ్వాసం ఉంది కానీ మనం దేవునితో నడిచే విషయంలో కాస్త వెనక ఉంటాం. మీరు ముందు నడవండి, నేను వెనకాల ఉంటా. యుద్ధానికి వెళ్ళే ముందు కూడా అంతే కదా, ఏమంటారు? మీరు ముందు ఉండండి, ముందున్న వాళ్ళు చచ్చిపోతారు, వెనకాల ఉన్న వాళ్ళు తప్పించుకొని పారిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ తప్పించుకొని పారిపోయిన వాళ్ళందరూ మళ్ళీ అక్కడ తీర్పులో చీకట్లో పండ్లు కొరికే స్థలంలో ఉంటారు. కాబట్టి గమనించండి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే హానోకు దేవునితో నడిచిన వ్యక్తి, దేవునితో నడిచిన విశ్వాసం, అందుకని ఆయన ఇష్టడుగా పిలువబడుతూ వచ్చాడు. కాబట్టి మనం కూడా, మీరు గమనించినట్లయితే ఆ చాప్టర్ ఉంది కదా 5వ అధ్యాయంలో, అందరు చూడండి దాదాపు 900+ సంవత్సరాలు బతికిన వాళ్ళేగా, 870, 920. ఈ హనోకు ఒక్కడే ఎంత బతికాడు? 300. జీవించిన కాలం తక్కువ, ఆయన చూపించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువ. అర్థమవుతుందా? జీవించిన కాలం చాలా తక్కువ, 360 సంవత్సరాలు అంటే వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ బతికాడు. బతికినంత కాలం చాలా క్వాలిటీగా బతికాడు, మామూలు క్వాలిటీ కాదు. దేవునితో నడిచిన వ్యక్తి, దేవునితో నడవటం అంటే రోజు దేవునితో చేతిమే ఆయన భుజమే చేసి, ఏంటి ప్రభు ఎలా ఉన్నావు, మంచిగా ఉన్నావా? హానోకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నాయన అంటే, లేవు ప్రభు మంచిగా ఉన్నా అని చెప్పినంత క్లోజ్ అనమాట. అందుకనే దేవునికి ఆయన ఇష్టడై ఉన్నాడు. ఆయన విశ్వాసం ఎలా చేసిందంటే దేవునికి ఇష్టడైన విశ్వాసం. కాబట్టి మనం కూడా పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఎవరు దేవునికి ఇష్టలు మనకు తెలిసినవి చెప్పండి. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు, ఇంకా భూమి మీద ఉన్న భక్తులే ఆయనకి ఇష్టలు. ఇంకా మీరు చెప్పేవి నేను చూపిస్తా రండి. సామెతలు 11వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 11:20. అది రైట్గా చదివేయండి అమ్మ. యథార్థముగా ప్రవర్తించిన వారు, ఫస్ట్ యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయనకి ఇష్టలు. రెండవది 12వ అధ్యాయం 22వ వచనం. సత్యవర్తనులు
ఆయనకి ఇష్టలు. తర్వాత కీర్తన 16వ కీర్తన 3వ వచనం, కేవలం భక్తులే అంటాడు కదా. 16వ కీర్తన, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు, వాళ్ళే ఇష్టలు అంట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 14వ సామెతలు 14వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది, బుద్ధిగల సేవకులే ఆయనకి ఇష్టలు. ఒక మాట ఉంది 14వ అధ్యాయం 35వ వచనం, బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు. కరెక్ట్గా సేవ చేసి బుద్ధిమంతుడైన సేవకుడు కూడా దేవునికి ఇష్టడే అంట. కాబట్టి ఈ ఇష్టలందరూ మనం కూడా ఇట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే విశ్వాసం ఉంటే సరిపోదు, దేవుడికి ఇష్టడై ఉండాలి. ఎవరి ద్వారా? హనోక్ ద్వారా నేర్చుకోవచ్చు. విశ్వాసం ఉంటే సరిపోదు, దేవునితో నడవాలి, హనోక్ ద్వారా నేర్చుకోవచ్చు. హేబేల్ ద్వారా విశ్వాసం ఉంటే సరిపోదు, నువ్వు నీతిమంతుడిగా మారాలి అంటే ఖచ్చితంగా అర్పణ, నీ అర్పణ అంటే అంగీకారమైన జీవితం ఉండాలి అనే విషయాన్ని చూసుకోవచ్చు. విశ్వాసం ఉంటే మాత్రమే సరిపోదు, ఇంకా మోర్ దాన్ కావాలి మనకి, అంతే కదా. మనం రోజుకి 5 ఇడ్లీలు తింటామండి, ఒక ఇడ్లీ తింటే సరిపోద్దా? సరిపోదు, 4 ఇడ్లీలు తినాలి బలం రావాలంటే. 3 పూటలు తింటున్నాం, మీరు రోజుకి ఒక పూట తినండి అంటే ఈ ఎండకు చచ్చే నీరసం అవుతుంది. ఈ వారంలో ఇంకా ఎండ ఉంది, ఒకసారి తింటే కళ్ళు తిరిగే పడిపోయేటట్టు ఉన్నాం మనం, అంత ఘోరంగా ఉన్న ఎండలు. కాబట్టి బలాన్ని, శక్తిని మనం దేవుని ద్వారా పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు, వాళ్ళందరూ చాలామంది ఇష్టలుగా లేకపోవటం వల్ల అరణ్యంలో చచ్చిపోయారంట. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, క్రీస్తే ఆ బండ అన్న తర్వాత ఉంటుంది అన్నమాట. 5వ వచనం 10:5, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక, విశ్వాసం ఉందన్న నాకు, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతా అనుకుంటున్నావా? కుదరదు. దేవునికి ఇష్టడిగా లేకపోతే వాళ్ళందరూ కూడా మరి ఇశ్రాయేల్ అంతే దేవుని ప్రజలే కదా, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలే, దేవుడు ఎన్నుకున్న ప్రజలే, దేవుడే వాళ్ళ ఐగుప్తుని తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు దేవునికి ఇష్టలుగా బతకలేదంట. సో వాళ్ళందరూ అరణ్యంలోనే చనిపోయారు, అరణ్యంలోనే విడవబడ్డారు. మన పరిస్థితి కూడా అంతే అవుతుంది. మనం ఏమి ఎక్కడా కూడా మనం భుజాలు ఎగరేసి నేను విశ్వాసంలో ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నా అస్సలు కుదరదు. ఎప్పటికప్పుడు ప్రతిసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరమై ఉంది. విశ్వాస స్థాయిని మనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే మనం చూస్తాం కదా, ఈ ఇష్టలైన వాళ్ళకి ఏం కలుగుతుందంట? యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు చూడండి ఒక మాట అంట కదా, లూకాసు వార్త, ఇష్టలైన వాళ్ళందరికీ దేవుడేం వదిలిపెట్టడు, సమాధానం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్ సందర్భంలో చదువుకుంటాం కదా మాట, 2:14, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఇష్టలైన వాళ్ళందరికీ ఏం కలిగిద్ది? సమాధానం కలిగిద్ది. ఇష్టంగా బతకాలి. ఒక్క విశ్వాసం ఉంటే సరిపోదు, నమ్మకం ఉంటే సరిపోదు, ఈ ఇష్టాన్ని కూడా దేవుడి నుంచి పొందేవారంగా మనం ఉన్నప్పుడే దేవుడు మనకి మేలు చేస్తూ ఉంటాడు. హనోక్ ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడో, చాలా రిస్కులు ఫేస్ చేసి ఉంటాడు. అదంతా రాయబడలేదు కానీ మనకి మనం ఊహించవచ్చు కదా, మనం ప్రెడిక్ట్ చేయొచ్చు ఎట్లా ఉందో ఆ కాలంలో. ఎవడు నీతిగా ఉండుండు, ఆయన ఒక్కడే దేవునితో నడుస్తూ ఉండుంటాడు అని నోవహు గురించి బాగా రాయబడ్డది, కానీ ఆయన గురించి రాయబడకపోయినా అదే జరిగిద్ది కదా, అంత ముందు కాలమే కదా అది. అయినా కూడా దేవునితో నడిచిన వ్యక్తి. యోబు గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది కదా, యోబు గ్రంథం రవిరాజన్ ఒకసారి చెప్పిండు ఆ మాట, 23వ చాప్టర్లో ఉంటుంది. నా పాదములు 11వ వచనం, నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి, ఆయన మార్గమును అనుసరించి తిని. చాలు. దేవునితో నడవడం అంటే ఇటు అటు తిరగకుండా యాజ్ ఇట్ ఈజ్గా దేవునిలోనే నడవటం, అది నిజమైన విశ్వాసం. కాబట్టి ఈ వ్యక్తి ద్వారా, ఈ హనోక్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈయన విశ్వాసం ఇష్టుడై ఉన్నాడనే సాక్ష్యం పొందిన విశ్వాసం. హేబేలు విశ్వాసం నీతిమంతుడు అనే విశ్వాసాన్ని పొందిన వ్యక్తి. ఇప్పుడు మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. వీళ్ళు సర్వలోకానికి వీళ్ళు స్ప్రెడ్ అయ్యారు, ప్రచురం అయ్యారంటే కారణం ఏంటి? ప్రతిసారి మనం ఏబేల్ పేరు పెట్టుకుంటారు కదా, హనోక్ పేరు పెట్టుకుంటారు. ఆ పేరు పిల్లలకు పేర్లు పెడుతున్నారంటే అర్థం ఏంటి?
వాళ్ళలాగా నా పిల్లగాళ్ళు కూడా ఉండాలి అని కోరిక. కాబట్టి అలా మనం ఒకసారి వారి విశ్వాసం ద్వారా మన విశ్వాసంతో పోల్చుకోవాలి. మూడో వ్యక్తిని చూద్దాం. 11వ అధ్యాయం 7వ వచనం. నోవాహు. హెబ్రీ 11:7. హెచ్చరింపబడి అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలు. నోవా గురించి మనకి తెలియని వ్యక్తులే ఉండరు. సండే స్కూల్ కానుంచి నోవాహు ఒక ఓడ కట్టాడు, ఒక పాట కూడా ఉంటుంది, నోవాహు తాత పెద్ద ఒక ఓడ కట్టాను. వినేవాళ్ళు మా పిల్లలు. ఇప్పుడంటే మానేశారు, కానీ బాగా అన్నం తినే ఒక 1 year 2 years ఆ ఏజ్లో ఆ పాట పెడితే వాళ్ళు వినుకుంటా బాగుంటుంది పాట కూడా. అంటే నోవాహు ఎంతగా లోబడ్డ వ్యక్తి అంటే దేవుని మీద చాలా విశ్వాసం చూపిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చివరి భాగంలో ఏమన్నారంటే విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన వ్యక్తిగా చూస్తున్నాం. హేబేలేమో నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు, నీతికి వారసుడిగా నోవాహున్నాడు. తేడా ఉంటుంది. ఎట్లా అంటే హేబేలు కేవలం ఆ వ్యక్తిగతమైన ఆ పర్సన్తో ఉంది. నోవాహు గురించి మాత్రం నీతిమంతుడు అని చెప్పగానే బైబిల్ ఎవరు గుర్తొస్తారు? నోవాహు గుర్తొస్తాడు. హేబేలు ఓకే, మిగతా అందరు కూడా నీతిమంతులే. దానికి ఉదాహరణకి ఇప్పుడు నేనే ఉన్నా అండి. నేను టీచర్ని. నేను ఎలా అనుకున్నా అంటే నా కుమారుడైన అక్షిత్ని కూడా టీచర్ని చేయాలి అనుకున్నాం. వాడు కూడా డిఎస్సి రాసి టీచర్ అయ్యిండు. రైట్. నేను టీచర్నే, అక్షి టీచరే. కానీ అక్షి ఏం చేశాడంటే ఒక సైన్స్లోనో ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్లోనో ఒక కొత్త లాను కనిపెట్టాడు. టీచర్గా ఉంటూనే పిహెచ్డి చేసి ఒక కొత్త లా దాన్ని కనుగొని ప్రభుత్వం చేత గుర్తింపు పొంది డాక్టర్ అక్షిత్ అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, నేను టీచర్ని, ఆయన దానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట ఆ లాకి. అంటే ఏంటి? నేను ఓన్లీ ఈయన నీతిమంతుడు హేబేలు, ఆయన నీతికి వారసుడు. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆయన లాంటాడు ఎవరు లేరని. కాబట్టి ఇక్కడ నోవాహుని బట్టి మనం చూసినట్లయితే ఆయన గురించి మనం ఆదికాండంలో చూస్తాం కదా. రండి, ఆయనలో క్వాలిటీస్ ఏంటి? ఆయన కృప పొందినవాడు. 6వ అధ్యాయము ఆదికాండము 8-9 వచనాల్లో నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. మళ్ళీ హనోకులో లక్షణాలు ఈయనకు కూడా ఉన్నాయి. మోస్ట్లీ అందరూ దేవునితో నడిచిన వాళ్ళే, అందరూ నీతిమంతులే, అందరూ విశ్వాసపరులే. కానీ వాళ్ళు ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట ఇవి. నీతిమంతుడు అనగానే నోవాహుడే గుర్తొస్తాడు. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే ఆయన కృప పొందిన వ్యక్తి. మనం దేవుని కృపను పొందామా? మనం పరీక్షించుకున్నట్టే పొందామన్నా మేము కృప పొందకుండా ఇక్కడ ఎట్లా ఉన్నాం అంటాం. మనందరినీ కూడా దేవుడు తన కృపచేతనే, ఇందాక పాడుకున్నాం, కృపచేతే రక్షించే మనలా, కృపచేతనే రక్షించాడు. మనం కూడా కృప పొందిన వాళ్ళమే. తర్వాత నోవాహు నీతిపరుడు. మరి మనం నీతిపరులమా? మాకు తెలియదన్న, మీకే తెలియాలంటారు. ఎవరు వాళ్ళు పరీక్షించుకుంటే నీతిపరులమో కాదో అక్కడ తెలిసిపోద్ది. తర్వాత నిందారహితులు. ఎవరైనా నీ నింద వేయడానికి వచ్చినప్పుడు ఎవరు వేయలేకుండా ఉంటే నువ్వు నిందారహితుడివి. ఎవరైనా నీ మీద చెడ్డ నేరం మోపడానికి వస్తే వీడు నీ మీద ఏ నింద లేదురా. మన దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం కదా, ఆయన మీద నేరం మోపడానికి ఏది దొరకట్లేదంట వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి. ఎట్లా దానియేలుని బుక్ చేయాలో అర్థం కావట్లా. అంత క్వాలిటీగా బతికిన వ్యక్తి దానియేలు. నిందారహితుడు. తర్వాత ఈయన దేవునితో కూడా నడిచినవాడు నోవాహు. దేవునితో కూడా నడిచే అనుభవం మనలో కూడా ఉంటే మనం కూడా ఆ నీతికి వారసుడవుతాం. నీతికి వారసుడిగా చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఈ వారసుడు దాని గురించి మాట్లాడుతూ గలతీ పత్రికలో ఉంటుంది చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు వారసుడు, ఎవడు దాసుడు చదవండి. వారసుడు అన్నిటికీ కర్త. చాలమ్మా. చూడండి, వారసుడు అంట అన్నిటికీ కర్త అంట. బాలుడై ఉన్నంత కాలము
దాసునికి వాడికి తేడా ఏం ఉండదు. సింపుల్గా మాట చెప్పాలంటే, నువ్వు ఎప్పుడైతే వారసుడు అవుతావో అప్పుడే యేసుక్రీస్తు ప్రభు అన్ని వరాలని కృపలు ఇవ్వడానికి ఇష్టపడతాడు. నువ్వు ఎప్పుడైతే వారసుడిగా కాకుండా ఇంకా బాలుడిగానే ఉన్నావు అనుకోండి, హెబ్రీ పత్రికలో అంటాడు కదా, మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు, మీకు బలమైన ఆహారం పెట్టడం సరిపోదు, అది పెడితే మీకు అరిగేటట్లు లేదు. బాలుడిగా ఉంటే మనం దాసుడితో సమానం. విశ్వాసం, మళ్ళీ ఇదంతా చెప్పుకునేదంతా మన టాపిక్ అంతా విశ్వాసుల గురించే, బయటికి వెళ్ళొద్దు, అంతా విశ్వాసం దానికి సంబంధించినది. కానీ ఎప్పుడు వారసుడిగా మనం మారుతాం? నోవాహు అయితే మారాడు, నీతికి వారసుడిగా ఆయన చేయబడుతూ వచ్చాడంట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గలతీ 4లో బాలుడై ఉన్నంతకాలం అతనికి దాసునికి భేదం లేదు. తర్వాత కింద వచనం, ఆధీనంలో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటుంది. ఇంతకుముందైతే దాసులమై ఉన్నాం, అప్పుడు చాలా చిన్నపిల్లలమండి మేము, మాకు తెలియదండి. చాలాసార్లు మనం ఏమంటాం, చిన్నపిల్లగాళ్ళు అల్లరి చేస్తారు, వదిలేయండి అమ్మా. చిన్నవాళ్ళు కాబట్టి ఎవరు చేస్తారు? పెద్దవాళ్ళు చేస్తారా అల్లరి అంటాం. దేవుడు కూడా అదే అంటున్నాడు, చిన్నపిల్లలు కాబట్టి మీరు మూలపాఠాలు ఉన్నారు కాబట్టి అప్పుడు బాలురై ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు వయసుకు వచ్చిన వారు అంటాడు కదా హెబ్రీ పత్రిక. చూడండి అన్నమాట, మీరు ఇప్పుడు వయసుకు వచ్చిన వారు అంటాడు. హెబ్రీ పత్రిక ఉందా? అదే 5వ అధ్యాయము 14వ వచనం, 12వ వచనం కూడా చదవండి అక్క. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కానీ అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసుకు వచ్చిన వారు మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారమే వారికి తగును కదా. వయసుకు వచ్చిన వారు ఏ ఆహారం తినాలంట? బలమైన ఆహారమే తినాలి. ఇంకా హెబ్రీ పత్రికలో ఇదే తర్వాత చాప్టర్లో అంటాడు కదా, మూల పాఠాలు. యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు మన కోసం తిరిగి లేచారు, యేసుక్రీస్తు రాబోతున్నారు, ఇవన్నీ కామన్ సామాన్యమైన విషయాలు. అందుకే హెబ్రోన్ సహవాసంలోకి నేను వచ్చాక, మన యూట్యూబ్లో కూడా చాలా మెసేజ్లు విన్నాక, ఆ పాత అంటే సరిపోవట్లేదన్నమాట ఫీడింగ్ మనకి. ఇంకా లోతైన విషయాలు చాలా చాలా ఉంటాయి. అవి నేర్చుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది, మనం కూడా ఆత్మీయ స్థితిలో ఒక వయసుకు వచ్చిన వాళ్ళం అయ్యామా అన్న డౌట్ వస్తూ ఉంటుంది నాకు. అయ్యామో తెలియదులే, కానీ ఇంకా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒకే ప్రసంగాన్ని వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలుగా బోధిస్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఇంకా బాలులుగానే ఉన్నాము, దీంట్లో ఎంత సారాంశం ఉందా అనే విషయం మనకు అప్పుడు అర్థమైద్ది అనమాట. కాబట్టి ఇక్కడ నోవాహు గురించి చూసినట్లయితే ఆయన నీతికి వారసుడుగా అయిన వ్యక్తి, నీతి గురించి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వ్యక్తి. పేతురు భక్తుడు కూడా రాస్తూ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో బాప్తిస్మానికి కూడా ఎవరు? వాళ్ళు నీటి ద్వారా బాప్తిస్మం పొందారు, ఆ యనమండుగురు 8 మంది అని చెప్తారన్నమాట. బాప్తిస్మానికి కూడా ఆయనే కర్త అన్నమాట. కాబట్టి మనం ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ నోవాహు గారి ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆయన నీతికి వారసుడుగా అయినటువంటి వ్యక్తి. ఆయన విశ్వాసం నీతికి వారసుని చేసింది. మరి నీ విశ్వాసం, నా విశ్వాసం, మన విశ్వాసం నీతికి వారసు చేస్తుందా? ఒక్క మాటలో చెప్పాలంటే, ఇగో పలానా సాగరంలాగా ఉండాలిరా అని ఎవరైనా అంటారా? పలానా శ్రీనివాస్లాగే నువ్వు ఉండాలి అని ఎవరైనా అనగలుగుతారా? మన పేరు చెప్పగలుగుతారా? అది నా తలంపైన. అక్కడ మనం చెప్పుకున్నాం, నువ్వు నోవాహులాగా నీతిమంతుడు అనే మాట ఆయన గురించి చెప్పుకుంటున్నాం. మన గురించి ఎవరైనా నీతికి వారసులైన విషయాన్ని చెప్పుకుంటారా? అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. 4వదిగా చూద్దాం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. 4వ వ్యక్తి మనకు తెలుసు, అబ్రహాము. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన పరవాసులైరి. చాలు. అబ్రహాం గురించి మనం చూసినట్లయితే ఆయన విశ్వాసం ఎలా ఉందంటే, ఆయన వాగ్దానాన్ని పొందిన విశ్వాసం.
వాగ్దానాన్ని పొందిన విశ్వాసం అనమాట. దేవుడు ఎప్పుడో చెప్పాడనమాట, బాబు నువ్వు మీ ఊరు వచ్చాయా అంటే, సరే ప్రభా వచ్చేస్తా. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం కదా. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అబ్రహాం లక్షణాలంటే నువ్వు లోబడిన వ్యక్తి ఆయన. చదువుదాం అన్నమాట. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దేశము నుండి బయలుదేరి, చాలు. దేవుడు ఇదే మనకి చెప్తే మనం చేస్తామా? చాలా ఆలోచిస్తాం. అదేంటి ప్రభావ మమ్మల్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేసామే, గందరగోళం అవుతున్నాం కదా. అదే మాట దేవుడు మనతో చెప్తే మనం చాలా ఆలోచిస్తాం. ఎందుకు ఆయన విశ్వాసానికి, వాగ్దానానికి, విశ్వాసం అంటేనే ఇప్పుడు ఎవరు ఇందాక నీతిపరుడు అంటేనే నోవహు గుర్తొస్తాడు, విశ్వాసం అనగానే అబ్రహామే గుర్తొస్తాడు. విశ్వాసానికి ఆయన తండ్రి, విశ్వాసుల తండ్రి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన లోబడే వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత ఆయన శోధింపబడినవాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక కింద చదువుకున్న అధ్యాయంలో ఆయన చూడండి, ఆయన ఇస్సాకుని బలి ఇవ్వమని అడిగినప్పుడు చాలా శోధనకు గురయ్యాడంట. 17వ వచనం, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి అర్పించెను. చాలు. ఇక్కడ ఇస్సాకుని దేవుడు బలి అర్పించాడు, అబ్రహాము అర్పించలేదా? అర్పించలేదా? యాక్చువల్గా చూస్తే శారీరకంగా అర్పించలేదు, కత్తి ఎత్తాడు అంతే కదా. కత్తి ఎత్తగానే ఆకాశంలోంచి దేవుడు మాట్లాడాడు, బాబు ఆపేయి, ఆ చిన్నవాడిని చంపొద్దు అన్నాడు, ఆపేశాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమైనా రావిస్తున్నాడు, అర్పించాను, పాస్ట్ టెన్స్ అయిపోయింది. అంటే ఎక్కడ అర్పించాడంటే అబ్రహాము తన హృదయంలో ఉన్నటువంటి దేవుడి కంటే ఇష్టమైన ఇస్సాకు పైన ప్రేమని చంపేశాడు. మనం కూడా చాలాసార్లు ఎందుకు విశ్వాసం ఉంటుంది కానీ మన పిల్లలపై ఉన్న ప్రేమను ఓవర్కమ్ చేసేది. దేవుడిపై ఉన్న ప్రేమ తగ్గిపోద్ది, పిల్లలపై ఉన్న ప్రేమ ఎక్కువవుద్ది. అది ఏదైనా సరే మన హృదయంలో దేవుడి కంటే ఎక్కువగా ఒకటి ఉందనుకోండి, దాన్ని దేవుడు చంపాలనే చూస్తాడు. అక్కడైతే ఇస్సాకు, ఇక్కడ మనకేమో మన హృదయాల్లో ఏమున్నాయో పరీక్షించుకోవాలి. ఆ ఒక్క విషయంలో మనం దేవుడిని పక్కన పెట్టేసి నువ్వు ఆగు ప్రభా ఇదే కరెక్ట్ అంటాం. మిగతా సందర్భాల్లో దేవుడే అంటాం. కానీ ఏదో ఒక విషయంలో మనం దేవుడిని పక్కన పెట్టేసి దానికే ఇంపార్టెన్స్ ఇస్తాం. దేవుడు అంటాడు, కాదు నువ్వు నా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతోనే నువ్వు ఆరాధించాలి అంటాడు. అందుకని ఇక్కడ అబ్రహాముకి విపరీతమైన ప్రేమ కలిగి ఉండొచ్చు. ఖచ్చితంగా దేవుడు ఆ ఇస్సాకు మీద ఉన్న ప్రేమను కట్ చేస్తేనే కానీ ఈయన మళ్ళా కుదురుకోడు. కాబట్టి ఆయన శోధించినట్లుగా మనం చూస్తాం. అంటే అబ్రహాము కూడా శోధనను జయించిన వాడిగా ఉన్నాడు. అదే వచనం చదవండి, 19వ వచనం. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై అర్పించి. ఇక్కడ అబ్రహాం యొక్క లక్షణం ఏంటంటే దేవుడిని ఎలా గుర్తిస్తున్నాడంటే మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడైన దేవుడు అని గుర్తిస్తున్నాడు. అంటే ఆయన ఏమనుకున్నాడు, ఇస్సాకు నేను బలిపీఠం మీద పెడతా, నరికేస్తా, తలకాయ 2 ముక్కలైపోద్ది, కానీ మరలా దేవుడు బ్రతికిస్తాడు. ఇది అబ్రహాం యొక్క వ్యూ. అంతే కదా. మనం కూడా అంతే కదా. మనం కూడా మామూలుగా మనుషుల్లాగా ఆలోచిస్తే నేను ఇస్సాకుని తీసుకెళ్తా, కట్ చేస్తా, చచ్చిపోయిన తర్వాత మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడు కాడు, మళ్ళీ బతికిస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు తన మనసులో ఉన్న ఇస్సాకుని చంపాలన్న విషయం అబ్రహాంకి అప్పటికి తెలియదు. తర్వాత అర్థమై ఉంటుంది, ఓ ప్రభు నువ్వు ఎంత మంచి దేవుడు. అంటే దేవుని కాకుండా మనం ఏది ఎక్కువగా ప్రేమించినా మన విశ్వాసం నిలబడదు, మన వాగ్దానాలని పొందుకోలేం. కాబట్టి మధ్యాహ్న కాల సమయం మనం చూసినట్లయితే అబ్రహాం వలె వాగ్దానాన్ని పొందే విశ్వాసాన్ని మనం పొంది ఉండాలి. ఏదో మనలో ఉండిపోతూ ఉంటుంది, దాన్ని బయటికి తీసివేసి దాన్ని కూడా యేసు ప్రభుతో హృదయాన్ని నింపకపోతే మనం ఆ స్థాయి విశ్వాసంలో లేనట్లే. ఆ వాగ్దానాన్ని పొందుకోలేం, ఆ ప్రామిస్ని పొందుకోలేం. చాలా నూతన సంవత్సరం ప్రతిసారి మనం ఒక ప్రామిస్ని తీసుకుంటాం కదా, అవన్నీ మనం పొందుకుంటున్నామా? పొందుకోలేం. భక్తులందరూ అయితే పొందుకునే ఉంటారు. ఎందుకు పొందుకోలేమంటే దానికన్నా మించింది మన హృదయంలో ఉన్నాయి కాబట్టి మనం ఎప్పటికీ పొందుకోలేని వారంగా ఉంటాం. అందుకని అబ్రహాము వాగ్దానాన్ని నమ్మాడు ఉంటుంది కదా. అబ్రహాము దేవుని నమ్మాను, నీతిగా ఎంచబడి నీతిపరుడుగా మారిపోయాడు, ప్రామిస్ని పొందుకున్నాడు. ఆ వాగ్దానానికి ఆయన
బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. అందుకే మీరు చూడండి, మత్తయి సువార్త మొదటి వచనం ఏముంటుంది చదవండి. మత్తయి సువార్త 1:1 ఫస్టే ఆయన పేరుంటుంది. వాగ్దానాన్ని పొందే విశ్వాసంగా ఉందా? అబ్రహాం విశ్వాసం లోకవ్యాప్తంగా ప్రచురమైందంట. మన విశ్వాసం కనీసం ఇంటి గేట్ దాటిందా? ఇంటి గేట్ దాటి బయటికి పోయిందా? కనీసం మీ బంధువుల్లో రక్త సంబంధికులైన ఎవరైనా సరే వీళ్ళు మామూలు విశ్వాసులు కాదు, నిజమైన దేవుని బిడ్డలు అన్నారా? నీతిమంతుడైన ఎవరైనా అన్నారా? వీళ్ళు నిజంగా దేవునికి ఇష్టమైన బిడ్డలని ఎవరైనా అన్నారా? నీతికి నిజంగా ఇలాంటి వారసులు, యేసు ప్రభు వారసులు వీళ్ళే అని ఎవరైనా అన్నారా? అంటేనే మన విశ్వాస స్థాయి పెరిగినట్టు. లేకపోతే ఇంకా మనం బాలురము, పసిపిల్లలమే, పాలు తాగే వయసులో ఉన్నవారమైన విషయాన్ని మనం గమనించుకోవాలి. చివరిదిగా మనం చూద్దాం హెబ్రీ పత్రిక చివరి వ్యక్తి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. ఇస్సాకు జరగబోవు సంగతులను విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించును. తర్వాత 22వ వచనం కూడా చదువున్నాము. 22 యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి, చాలు 20వ వచనము 22వ వచనంలో ఇస్సాకు యోసేపు ఇద్దరు కనిపిస్తున్నారు. వాళ్ళ ఉన్న విశ్వాసం ఏంటంటే జరగబోవు సంగతులను ప్రెడిక్ట్ చేసే విశ్వాసం. అసలు ఇక్కడ మనం జరిగిన సంగతులే మర్చిపోతున్నాం, అంతే కదా. పోయిన ఆదివారం వర్తమానం నేనే చెప్పా కదా. ఏం చెప్పా? పోయిన ఆదివారం టేబుల్ వర్తమానాలు చెప్పా. ఒక వర్డ్ చెప్పండి నాకు చాలు. పోయిన ఆదివారం చూడకుండా, బుక్ చూడకుండా గుర్తుండవు మనకు. చెప్పనా? అన్న ప్రెడిక్ట్ చేయగలుగుతున్నమాట. మన జ్ఞాపక శక్తి ఎంతవరకు ఉంది? కొంచెం వరకే ఉంది. కానీ వీళ్ళంట విశ్వాసాన్ని బట్టి జరగబోవు సంగతులను ఊహిస్తున్నారంట. దేవుడు ఖచ్చితంగా నా బిడ్డలను ఆశీర్వదిస్తా అని చెప్పాడు. మా తండ్రి అయిన అబ్రహాముకు వాగ్దానం చేశాడు, వీళ్ళని ఇసుక రేణువుల వల్లే విస్తారంగా చేస్తా అన్నాడు, మాకి కానాను దేశాన్ని ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఇస్సాకు నమ్మాడు, ప్రెడిక్ట్ చేస్తున్నాడు. జరగబో సంగతులని ముందే ఊహించి యాకోబును అలాగే ఏశావును ఆశీర్వదించే వ్యక్తిగా ఇస్సాకు ఉన్నాడు అనమాట. అలాంటి విశ్వాసం మనకుందా? ప్రెడిక్ట్ చేయగలుగుతున్నావా? రేపు ఏం జరిగింది, ఎల్లుండి ఏం జరిగింది, నా పిల్లలు భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఒకవేళ దేవునిలో లేకపోతే, దేవుని సన్నిధిలో లేకపోతే, తప్పిపోతే వాళ్ళు ఎట్లా అయిపోతారో ఆలోచించగలుగుతున్నావా? మనం ఈజీగా మనం ఫోన్ ఇచ్చేస్తున్నాం పిల్లలకి. వాళ్ళు ఇప్పుడంటే చిన్నపిల్లలు జస్ట్ ఒక 10th క్లాస్ ఇంటర్కి వెళ్ళాక ఫోన్ ఇస్తే ఏమైంది తెలుసా? మనం ఊహించలేము. మనం ఊహించిన సంఘటనలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ప్రెడిక్ట్ చేయాలి మనం. మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం ప్రెడిక్ట్ చేసే వాళ్ళగా ఉండాలి. అంటే ముందే ఊహించాలి జరగబో సంగతులు, నష్టం జరగకుండా దేవుడు మనకి ఆలోచన ఇచ్చేవాడే ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం ఉంది కదా, ఏమంటుంది? యోహాను సువార్త 16వ అధ్యాయము జరగబో సంగతులను ఆ పరిశుద్ధాత్మ మీకు 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటి తానే ఏమీయూ బోధింపక సంభవింపబో సంగతులను తెలియజేయను. ముందుగానే పరిశుద్ధాత్మ తెలియజేస్తాడు. ఈ పరిశుద్ధులందరూ వీరు పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పుకున్న అందరూ కూడా ముందే జరగబో సంగతులను చెప్పడంలో ఎక్స్పర్ట్స్ ఎవరంటే మనకి దానియేలు, అలాగే యోసేపు కూడా. ఇందాక కూడా జరుగుకున్నాగా, ఇందాక కూడా మనం చదువుకున్న లేఖన భాగంలో మీరందరూ 400 సంవత్సరాలు చెరలో ఉంటారు, తర్వాత దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, విడిపించిన తర్వాత నా శల్యాలను అంటే నా అస్థి పంజరాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి అని ముందే ఎంత ఊహించాడు యోసేపు. పరిశుద్ధాత్మ నింపబడిన వారు మాత్రమే అలా ఊహించగలుగుతారు. ఆ రేంజ్ విశ్వాసం మనకుందా? ప్రెడిక్ట్ చేసేంత విశ్వాసం మనకుందా? మన కుటుంబ సభ్యుల గురించి కానీ, మన సంఘం గురించి కానీ, దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి గురించి కానీ ప్రెడిక్షన్ మనం చేయలేము, ఊహించలేమన్నమాట. ఎందుకంటే మనకు ఆ స్థాయి విశ్వాసము లేదు, ఆ స్థాయి పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనకు రాలేదు. కాబట్టి మనం ఈ వ్యక్తుల ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే సంభవింపబో సంగతులు ఏంటో వాళ్ళు తెలుసుకున్నట్లుగా ఆ స్థాయి విశ్వాసాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. దానియేలు గ్రంథంలో కూడా చూడండి, చాలా దానియేలు 1వ అధ్యాయంలో
రాజుకు ఒక కళ వచ్చింది, ఎవరు చెప్పలేకపోయారు. రెండో చాప్టర్లోకి వచ్చేసరికి రాజు అన్నాడు, నేను ఆ కళను కూడా మర్చిపోయా అన్నాడు కదా. మీరు కళను గుర్తు చేయాలి, కళ భావాన్ని కూడా చెప్పాలి. వాళ్ళందరూ వణికిపోతారు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు వాళ్ళందరూ, వీడెవడరా బాబు, ఈ రాజుకి ఏమైనా పిచ్చి పట్టిందా. అప్పుడు జ్ఞాని అయిన దానియేలును పిలిపిస్తారు. దానియేలు పిలిపించినప్పుడు దానియేలు ఒక మాట అంటాడు, దేవుడు మర్మములను బయలుపరచుటకు సమర్థుడు కదా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాట. అలాంటి విశ్వాసం మనకుందా? 28వ వచనం, 2:28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు. ఇలా మనం చెప్పగలమా? ప్రిడిక్ట్ చేయగలమా? ఇది నా శక్తి కాదు, నా బలం కాదు, ఏదైనా ఊహించామనుకో గబుక్కన అది మన మీద వేసుకుంటాం కదా ఆ గొప్పతనం. దానియేలు అట్లా కాదు, మర్మాలను బయలుపరిచేది నేను కాదయ్యా, ఆ దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన ద్వారానే మీకు చెప్తున్నా ఇవన్నీ చెప్పి ప్రిడిక్ట్ చేసి చెప్తాడు. యోసేపు కూడా అంతే. యోసేపు కూడా ఫరోకు ఒక కళ వచ్చింది. ఆదికాండము 40 అధ్యాయం 41 అధ్యాయంలో కదా. కళ వచ్చినప్పుడు ఆ ఫరో కళ కూడా యోసేపు వివరిస్తాడు. వివరించినప్పుడు ఆయన కేవలం ఆ విశ్వాసాన్ని బట్టి, ఆయన పొందుకున్న కనికరాన్ని బట్టి, ఆయన పొందుకున్న వరాన్ని బట్టి విడిపించబడి ఆ ఒక్క కళ భావం ద్వారా ఏమంటాడు చూడండి, నీవు నాకు దేవదూతల ఆత్మ కలిగిన అంటాడు కదా ఫరో. 41వ అధ్యాయము 38వ వచనం, ఆదికాండం 41:38. ఇతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యును కనుగొనగలమా అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు చాలు. ఫరో చెప్తుండే యోసేపు గురించి, బాబోయ్ నీది మామూలు విశ్వాసం కాదయ్యా, నువ్వు ఎలాంటి వాడు అంటే దేవుని ఆత్మగల మనుషుడివి, నీవంటే వాడు ఎవ్వడూ లేడు. కళను చెప్పారు, భావాన్ని చెప్పారు. యోసేపు అన్నాడు, రాజా 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది అంటే, తర్వాత ఏం చేశాడు ఫరో, అరే బాబు ఇది నా వల్ల కాదు కానీ నువ్వే తీసుకో ప్రైమ్ మినిస్టర్ పోస్టు, ఆ బియ్యం ఏవో నువ్వే సేకరించుకో, ఆ కొట్లేవో నువ్వే కట్టుకో, నువ్వే చూసుకో. దెబ్బ కంటే దేవుని మీద విశ్వాసం ద్వారా ఒక్క దెబ్బతో ఆయన మొత్తం రాజు అయిపోయాడు. ఫరోకి దేవుడు అయ్యాడు అంటే తర్వాత చాప్టర్లో చదవండి. ఫరోకి దేవుడు అయ్యాడు. ఆ స్థాయి విశ్వాసం మనకుందా? ప్రెడిక్షన్ చేయగలుగుతున్నామా? ఊహించగలుగుతున్నామా? చెప్పినయే గుర్తున్నట్లేదు మనకి, ఇంకేం ఊహిస్తాం మనం? ఆ స్థాయికి చేరుకోవాలని విశ్వాసం అప్పుడు ప్రచురం చేయబడుతుంది. కాబట్టి రండి, మొదటిగా మనం చదువుకున్న మాట రోమాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ముగించుకుందాం. రోమా 1:8. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచుండుటను బట్టి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఇప్పుడు మన అందరికీ చెప్పుకున్నాం కదా, వీళ్ళు ప్రచురం అయిందా లేదా? హేబేలు విశ్వాసం నీతిమంతుడనే సాక్ష్యం పొందిన విశ్వాసం నీకుందా? నాకుందా? మనకుందా ఆ విశ్వాసం? హేబేలు గురించి ప్రచురం చేయబడ్డది, స్ప్రెడ్ చేయబడ్డది. రెండవదిగా హనోకు దేవునికి ఇష్టుడైన విశ్వాసం ఉంది, కానీ దేవునికి ఇష్టడయ్యే విశ్వాసం మనకుందా? మనం పరీక్షించుకోవాలి. నోవాహు నీతికి వారసుడయ్యే విశ్వాసం మనలో ఉందా? విశ్వాసం మాత్రమే ఉంది, ఈ స్థాయికి చేరుకోవట్లే మనం. తర్వాత అబ్రహాం గురించి చదువుకున్నాం, వాగ్దానాన్ని పొందిన విశ్వాసం. తర్వాత మనం యోసేపు అలాగే ఇస్సాకులు చూసినట్టయితే వాళ్ళు జరగబోవు సంగతులను, దానియేలు గురించి కూడా జరగబోవు సంగతులను వాళ్ళు తెలుసుకునే స్థాయి విశ్వాసం. ఆ విశ్వాసం మనలో ఉంటేనే వాళ్ళు ప్రచురం చేయబడ్డారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే కారణం ఏంటి? ఎప్పుడో జరిగిపోయినాయి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వాళ్ళు ఆ స్థాయి విశ్వాసంలోకి వచ్చారు, వాళ్ళ గురించి స్ప్రెడ్ చేయబడ్డది, ప్రచురం చేయబడ్డది. మన స్థాయిని కూడా మనం పెంచుకొని ఆ రకంగా ఉంటే మన గురించి కూడా, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే హెబ్రోన్ సహవాసంలో కారణం ఎవరు? భగత్ సింగ్ గారు. ఆ స్థాయి విశ్వాసం కలిగిన వ్యక్తి కాబట్టే మేము తర్వాత చూస్తాం కదా, మోషే గురించి చూసినప్పుడు ఆయన ఆ ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. భగత్ సింగ్ గారు విడిచిపెట్టారా లేదా? లోక భోగాలను విడిచిపెట్టారు, భగత్ సింగ్ గారు విడిచిపెట్టారా లేదా? కుటుంబాన్ని విడిచిపెట్టారు. మోషేకి భగత్ సింగ్ గారికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి, నేను చదువుకునేటప్పుడు అదే ఉంది. కాబట్టి ఆయన బట్టి మనం అంటే ఆ స్థాయి, ఇప్పుడు భగత్ సింగ్ గారి గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు, ప్రచురం చేయబడ్డది. యోసేపు గురించి ఆ కాలంలో అందరికీ తెలుసు, ప్రచురం చేయబడ్డది. అబ్రహాం గురించి అందరికీ తెలుసు, ప్రచురం చేయబడ్డది. కారణం ఏంటి? వాళ్ళ విశ్వాస స్థాయి చాలా ఎక్కువగా ఉంది. హేబేల్ అయితే నీతిమంతుడైన విశ్వాసం, హనోక్ అయితే ఇష్టుడనే విశ్వాసం, దేవుని చేత ఇష్టమైన విశ్వాసం.
నోవాహు అయితే నీతిపరుడు, దేవునితో నడిచినవాడు, యథార్థవంతుడు. అబ్రహాము వాగ్దానం పొందే విశ్వాసం. యోసేపు అలాగే ఇస్సాకైతే జరగబోవు సంగతులను తెలుసుకొని తప్పించుకునే విశ్వాసం. ఆ స్థాయిలోకి మనం చేరినప్పుడే మనం కూడా దేవునికి ఇష్టలైన వారు ఉంటాం. మన గురించి కూడా చెప్పుకుంటారు. మన గురించి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే చెప్పరు, మన బంధువులే చెప్పకపోవచ్చు, మన సంఘంలోనే చెప్పకపోవచ్చు. నీ విశ్వాస స్థాయి చాలా గొప్పదయ్యా, నీ ప్రార్థన బట్టి ఇట్లా జరిగిందని ఎవరైనా చెప్పారా మనకి? అసలు మనం చేస్తే కదా. కాబట్టి చాలా మనం వెనకబడి ఉంటాం ఈ పాఠం ద్వారా. ఆ స్థాయి విశ్వాసాన్ని పొందుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె.